ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నా. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోవులకు చెప్పే గుణపాఠం అదే. रियासत तेलंगाना के जितने हमारे मुसलमान बुजुर्ग हैं, मुसलमान भाई बहन हैं, आप तमाम लोगों को मैं सलाम करता हूं और आपसे अदबन गुजारिश करता हूं, प्लीज आपसे अदबन गुजारिश करता हूं कि आप बीआरएस के कायदे को वोट देके जिताइए. ये बात इसलिए मैं कहता हूं, मैं जिम्मेदारी से कहता हूं. मैं कह रहा हूं, जब तेलंगाना रियासत के लिए लड़ रहा था, जद्दोजहद कर रहा था, कई बार मैं वरंगल में आया, कई बार मेरा तकरीर हुआ, बड़े बड़े जलसा भी हुए. हमेशा मैं कहा हिंदुस्तान को एक सेक्युलर देश बन के रहना चाहिए. हिंदुस्तान सबका देश है, किसी एक का नहीं है. और उस दिन मैं कहा, लोग कितना भी धोखा कर रहे थे, उस समय के वजीर आला लोग हमारे तोड़ने का कोशिश कर रहे थे. मैंने कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ, हमको तेलंगाना हासिल हुआ. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అడిగినా, ఏమయ్యా ఇన్ని హామీలు ఇచ్చినారు, అమలు చేస్తలేరు. మన ప్రతినిధులు అడిగినారు అసెంబ్లీలో. అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి, కేసీఆర్ నీ గుడ్లు వీకి నేను గోళీలు ఆడుకుంటా, నీ పీగులు దేశ నేను మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట? కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు వేస్తా, ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? వచ్చునా తెలంగాణ? ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని నిరాహార దీక్షలు చేసినాం, ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇసిరేసినాం. మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే, ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే, నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు, నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాను. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి, కాంట్రాక్టులు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కాబట్టి
ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓటమి భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మాట్లాడవచ్చు కదా ప్రకాష్ రెడ్డి గారు? నేను ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. మందకృష్ణ గారు వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమైనా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కారణం ఏంటి అనేది మందకృష్ణ చెప్పవలసిన అవసరం లేదు. ఇంకో మాట ఏమంటాడు, నేను మాదిగలకు ద్రోహం చేసిన అంటాడు. నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు, ప్రత్యేకంగా మాదిగలకు కూడా నేను ద్రోహం చేయలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నేను అవకాశాల కొరకు పరిగెత్తలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రత్యేకంగా ఇవాళ మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ మాదిగ. ఎందుకు మాదిగలకు ద్రోహం చేస్తున్నాడంటే, భారతీయ జనతా పార్టీకి దళితులంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ అంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి మైనారిటీస్ అంటే గిట్టదు, క్రిస్టియన్ మైనారిటీస్ అంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి పేద వర్గాలంటే గిట్టదు. ఆ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల భవిష్యత్తు ఏంటి? దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉన్నది. అలాంటి భారతీయ జనతా పార్టీకి ఓటు ఏమని అడుగుతున్నాడు? దళితులపైన దాడులు చేస్తూ, దళితులను మానభంగాలు చేస్తూ, ముస్లిమ్స్ను ఎన్కౌంటర్ చేస్తూ, క్రిస్టియన్ల యొక్క చర్చలను తగలబెడుతూ, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి ఓటు ఇస్తున్నావంటే నువ్వు దళిత జాతికి మోసం చేసినట్టు కాదా, ద్రోహం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకో ఓటు వేయొద్దని చెప్పడంలో అర్థం ఉన్నది. కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నామంటే నీలో అంబేద్కర్ వాదం లేదా? నీలో దళిత జాతి అనుభవించిన అసమానతలు, అవమానాలు లేవా? అవి నీకు కనిపించడం లేదా? ఏ రకంగా నువ్వు బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తావు? ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దళితులందరూ ఆలోచించాలి. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమనే ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు, నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు. కనీసం ఒక్క రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు నిన్ను నమ్మే పరిస్థితిలో ఉందా? ఏనాడైనా ఆలోచించుకుంటున్నావా? ఎంఆర్పిఎస్ పీలికలు అనేక రకాలైన చీలికలు, పేలికలు అయిపోయింది. ఎందుకైందో ఏనాడైనా ఆలోచించుకున్నావా? నీ నాయకత్వం సరిగా లేకపోతేనే కదా, నీ విధానాలు సరిగా లేకపోతేనే కదా నువ్వు నా మీద ఎట్లా విమర్శ పెడతావు? అసలు నీ ఉనికి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంకి అన్ని సందర్భాలలో అండగా ఉన్నది నేను, తోడుగా ఉన్నది నేను. నువ్వు నా మీదనే విమర్శలు చేస్తున్నావు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నా.